హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెరిగిన సమంత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్ళకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాలను ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. సమంత మాత్రం ప్రస్తుతానికి ఒంటరిగానే ఉంటున్నారు. అయితే సమంత విడాకుల వెనుక అనేక కారణాలు ఉన్నాయని అప్పట్లో బాగానే వార్తలు వినిపించాయి. వాటిలో సమంత ఐటమ్ సాంగ్ కూడా ఒకటి. పెళ్లి తర్వాత సమంత సినిమాలో నటించడానికి అక్కినేని ఫ్యామిలీ అంగీకరించలేదని, అందుకే ఆమె నాగచైతన్యకు విడాకులు ఇచ్చారని పుకార్లు షికార్లు చేశాయి. విడాకుల తర్వాత సమంత అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్లో నటించారు. ఊ అంటావా మామ అంటూ అల్లు అర్జున్తో కలిసి సమంత వేసిన స్టెప్పులు ఇప్పటికీ కూడా ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు. సినిమా సూపర్ హిట్ కావడానికి సమంత ఐటమ్ సాంగ్ కూడా ఓ కారణంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఐటమ్ సాంగ్స్ లో నటించలేదు సమంత. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత మరో స్టార్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ లో యాక్ట్ చేయబోతుందట. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రెగ్యులర్ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం సమంతను సంప్రదించారంట చిత్ర యూనిట్. దీనిపై సమంత సైతం సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తుంది. ఈ సినిమా 2026లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఎన్టీఆర్ సమంత కాంబినేషన్లో సూపర్ హిట్స్ వచ్చాయి. అయితే ఈసారి ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా కాకుండా ఆయన సినిమాలో ఐటమ్ సాంగ్లో మాత్రమే సమంత కనిపించనుంది.